శ్రీకాళము హస్తి, సాలెపురుగు పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడిటికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు తిన్నప్ప, మన తిన్నడు. భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు మోక్షాన్ని ఇవ్వాలి అని అనేటువంటి భావన అతనికి కలిగినప్పుడు దానికి ఏ రకమైనటువంటి అవరోధం లేదు. ఏం కావాలంటే ది డెన్సిటీ ఆఫ్ డివోషన్, భక్తి యొక్క పరాకాష్ఠ, భక్తి యొక్క గాఢత. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేడయా, నువ్వే నాకు కావాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఎదురుగా భక్తుడు ఎదురుగా దేవుడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరపడినటువంటి స్థితి వాడు తెచ్చుకోగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని వాడు పొందుతాడు. ఎట్లాంటి స్థితిని పొందుతాడంటే క్రిములు, సాలెపురుగు, కీటకాలు, పాములు, జంతువులు, అనాగరికమైన మానవుడికి కూడా ఇచ్చాడు మోక్షాన్ని. ఎంత హాయిగా ఇచ్చాడండి. ఏ వేదంబు పఠించే లోత, భుజగంబే శాస్త్రములు చూచాను, ఏ విద్యాభ్యసనమునర్చ కరి, చంచే మంత్రమోహించన్, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియేగాక శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నువ్వు అది పామేం చదువుకుంది, సాలెపురుగేం చదువుకుంది, ఇక లేకపోతే ఒక ఏనుగేం చదువుకుంది, ఏం చదువుకోకర్లా. వాటికి ఏం కావాలంటే నిశ్చలమైనటువంటి భక్తి, త్రికరణ శుద్ధిగా స్వామిని. వాడు ఎంత తిన్నాడు, ఎంత త్రికరణ శుద్ధిగా చెప్పాడంటే ఆయన చెప్పినటువంటి భాషలో ఒకటే మాట, ఒంటిన్ పులుల్ సింగముల్ కాశం పెట్టడి కుట్ట నట్టడివిలో కల్జువ్వి క్రీనీడ ఏ యాసం గట్టిది ఏటి గడ్డ నీళ్ళు, నీ వాకున్నచో కూడు నీళ్లే చుట్టంబులు తెచ్చిపెట్టెదరు, నీకిందేటికే లింగమా, నువ్వు ఎందుకు ఇక్కడ, నీకు ఆకలిస్తే ఎవడు పెడతాడు, సింహాలు పులులు అన్నీ సంచరిస్తున్నటువంటి ఈ అడవిలో నీకెందుకు ఇక్కడ అన్నాడు. ఏంటి శివలింగంతో మాట్లాడుతున్నాడు పాపం, వాడు పిచ్చి వెధవ, వాడికి తెలియదు, దేవుడు అనుకున్నాడంతే. నువ్వు ఇక్కడ బాధపడతావు, నా మాట విను, నాతో పాటు రా, కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా వండుదురు, నీ విచడుండనేన నాకుండు కానతీక ఉడుమూరికి రాగదవయ్యలింగమా అంటాడు. అక్కడ ఆడేం పెడతానన్నాడో తెలుసు కదండి శివుడు. కొండల గానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల మాంసం, దుప్పి మాంసం, పంది మాంసం, ఇలాంటి మాంసాలన్నీ తీసుకొచ్చి నీకు పెడతాను. చిన్నక పెద్దక కారుకమ్మగా వండుతారు, చాలా బాగా వండుతారే నా మాట. నువ్వు అక్కడికి రా, నాకు ఉండొక ఆనతీక, నాకు ఇంకో మాట చెప్పకుండా నువ్వు నాతో పాటు వచ్చేయి అంటే, ఒక కన్ను పోతే ఇంకో కన్ను ఇవ్వాలి, నా దేవుడు బాధపడకూడదు అనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పూర్తి విశ్వాసంతో కూడినటువంటి భక్తి వాడిలో ఉన్నది. కాబట్టి ఆయన్ని తల మీద కూర్చోబెట్టుకున్నాడు శ్రీకాళహస్తిలో తిన్నప్పని. అందుకనే మన శ్రీకాళహస్తిలో ఆయన ఆలయం ముందు అక్కడి నుంచి చూడమంటారు. అదేనండి కన్నప్ప గుడి అని.